ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాలని ఇక్కడికి వచ్చే ప్రజలని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అయ్యా. మీ పేరు సార్? నా పేరు ఎండి అహ్మద్ గట్టుప్పాల్. ఏం చేస్తుంటారు సార్? నేనేం చేయను, ఆయన ఇంటికానే ఉంటాను. నాకు చేత కాదు ఈ శై వంకనే ఖాళీ వినవా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే కేసీఆర్ ఉన్నప్పుడైతే మాకైతే 4,000 ఇచ్చిండు. అవి 4,000 ఇస్తుండు. మాకు తులకోళ్ళ పండుగకు బట్టలు ఇచ్చేదయ్యా. ఇక బట్టలు కూడా లేవు విన్నావా. ఇక మాకైతే ఇక ఏది రైతు బంధువు కూడా ఇంకా ఏది నాకు ఎకరం అంత షెల్కుంది, కానీ వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి వస్తూనే లేవు. ఆయన వికలాంగులకైతే 4,000 ఇస్తా అన్నాడు, ఇయ్యనే లేదు. రేవంత్ రెడ్డి 6,000 ఇస్తా అన్నాడు, ఇయ్యనే లేదు విన్నావా. అంత కింద మీద చేస్తున్నా, ఆయన కింద మీద చేస్తుంది. మాకు మొగోళ్ళు మేము బస్సు ఎక్కితే ఆడవాళ్ళకి టికెట్ లేని వాళ్ళకి వాళ్ళు బస్సు మీద కూర్చుంటారు, మేము రాలే. అంతే అంతే నాయన. రేవంత్ రెడ్డి ఉన్నాగానే అయితే మాకైతే 4,000 ఇచ్చిండు అయ్యా ఆయనకు. బట్ కేసీఆర్ ఇచ్చిండు మంచిగా మాకు పండుగలకు బట్టలు ఇచ్చిండు, మంచిగానే జర సాయం చేసిండు. కానీ ఇప్పుడు నిరుడు మాకేమి ఇవ్వాలి, ఈ ఏడుగురు మాకు రేవంత్ రెడ్డి ఇంతవరకు అయితే మాకైతే ఏమి ఇవ్వలేదు నాయన. ఇప్పుడు 6 గ్యారెంటీల విషయానికి వస్తే లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంట? కరెంట్ ఏదైతే మాఫ్ చేసిండు, కరెంటు అయితే మాఫ్ అయింది అయ్యా. మాకైతే ఏం లేదు. కరెంట్ అయితే నాకైతే మాఫ్ అయింది, మాఫ్ అయితే అయింది. గ్యాస్ నాకు సంవత్సరానికి ఒకటి పడుతుంది. ఇక ఏం పడ్డాయో మనం పోతామైతే పడలేదు అన్నారు. ఏం పడ్డాయో ఏమో ఇక ఊరికే పోతాను. నేను సంవత్సరం ఒక్క గ్యాస్ తెచ్చుకుంటా, సింగిల్ మనిషిని ఒక్కరు. కానీ మాకైతే 6,000 ఇచ్చు కదా, మేమైతే దీవిద్దాం రేవంత్ రెడ్డికి. ఇంకా ఇప్పుడైతే ఏమైనా కేసీఆర్నే మంచిగా చేసిండు అన్నట్టుగానే ఉంటుంది. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? పుల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తా, చేపలు పడతాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకి ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, చక్కగా ఆయన ఏది చక్కగా ఇస్తాడు. కొన్ని మంచి చేస్తుండు, కొన్ని చెడు చేస్తుండు, అంతే సార్. ఇప్పటివరకు ఏ విధంగా ఉందంటారు ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా? ప్రజలకి ఏ విధంగా ఏం చేస్తుండు, ఆయన చెప్పిన ఏ చక్కగా నడుస్తలేదు. ఒక బస్సు తప్ప కరెంటు కూడా ఇప్పుడు దగ్గర 4-5 దమ్ములు తీసేస్తాడు. యూనిట్లు కానీ బావుల కరెంటు కూడా సార్ మొత్తం చాలా తీసేస్తారు. ఇటువరకు 24 గంటలకు ఇచ్చిన కరెంటు దాదాపు 3 గంటలు నాకు కట్ చేస్తారు. ఈ వ్యవసాయం చేసేది మరి చెప్తుండగా నా బాధ. కరెంటు 4 రోజులుగా ఇస్తలేడు, తక్కువ చేస్తారు. ఒక దమ్ముకు ఇప్పుడు 2 నెలలు సార్. 2 నెలల సంది మాత్రం పొద్దుకు దాకా 4 దమ్ములు 5 దమ్ములు పోతుంది. పోయినప్పుడల్లా గంట తీసేస్తాడు. ఏమన్నా అంటే లైన్ మెయిన్ ఏ గారిని అడిగితే ఏమంటాడు, మాకు తెలియదు పైన పోతుంది అంటారు. ఇంకా అది సమస్య సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? పాలన మాత్రం కరెంటు ఫుల్ ఇచ్చిండు. ఒకటి తప్పేం చేసిండు కేసీఆర్, గుట్టలకు చిలకలకు ఇచ్చి దెబ్బతిన్నాడు కేసీఆర్. లేకపోతే కేసీఆర్ పాలన మంచిగా చేసిండు, ఆయన చేయలేదని ఏం కాదు. ఈయన ఆయుధాలు వేసుకుంటూ పోతుండు, అంతే సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? మా పేరు రవి సార్. ఏం చేస్తుంటారు సార్? నేను ఇప్పుడు అంటే బ్యాంక్లో వర్క్ చేసినాను, మానేసినాను సార్. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా, అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను హైదరాబాద్లో ఉంటాను. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు శ్రీశైలం పోతున్నారంటే వచ్చాను సార్. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన మంచిగానే ఉన్నది కానీ సార్, కరెంటు ఉండలేదు సార్. సరిగా కరెంటు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అని ఇచ్చిండు, అది ఒకటి మంచిగా ఉంది సార్. అంటే ఇప్పుడు పేదలకి జర మంచిగా ఉంది అది. ఇప్పుడు చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వారికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి వాళ్ళు అంటే చిన్న ఖర్చులకి భయపడతారు. ఆ ఖర్చులు జర తగ్గిస్తే బాగుంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి, అవి తగ్గిస్తే బాగుంటుంది. వాటిపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది. మన రాష్ట్రం, మన దేశం బాగుపడాలంటే మనకు కావాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత ఆరోగ్యం. ఇవి 3 ఉంటే చాలు.
మనం మంచిగా ఉంటాము. అనవసరమైన పథకాలు ఏమో అవసరం లేదు మనకి. ఇంకా ఏంటిదంటే ఇప్పుడు పింఛన్ అంటున్నారు. ఆ పింఛన్ కూడా సరిగా నెలకి సరిగా ఇస్తే అయిపోతుంది. డేట్ ప్రకారం ఇస్తే అయిపోతుంది. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. వైద్యం సరిగా అందించాలి, అంతే సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే మంచిగానే ఉండదు సార్. అప్పుడు కూడా ఆయన మంచిగానే చేసిండు. అతను కూడా కేసీఆర్ సార్ కూడా బాగానే చేశారు, మంచిగానే పరిపాలించిండు, మంచిగానే ఉన్నది సార్ అప్పుడు. ఇప్పుడు ఏంటంటే కొంచెం కరెంటు సమస్యనే జర ఇబ్బంది ఉంది. దానిపైన కొంచెం ఫోకస్ చేయాలి సార్. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? సైదులు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం మండలం? కనగల్లు మండలం, గ్రామం కనగల్లు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. ఏ విధంగా అన్ని విధాలైనా మంచిగానే ఉంది. ఈ రైతు బంధు అంటే కొన్ని ఇస్తుండే, కొన్ని ఇవ్వలేకపోతుండే, డబ్బులు లేని పరిస్థితి అది. అది కరెంటా? కరెంటు వస్తూనే ఉంది. అంటే కొంత 2 లక్షల వాళ్ళకు కాలేదు, లోపు ఉన్న వాళ్ళకి అయినాయి. కరెంట్ వచ్చింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా మంచిగానే ఉంది, కాకపోతే కొన్ని అటు ఇటుగా ఉన్నాయి. ఈ ఆయన చేయడం వల్ల కొద్దిగా అటు ఇటు అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. రైట్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ఎల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యాపారం చేస్తాం. గ్రామం మండలం? విలేజ్ ఎల్మకనే, మండలం గట్టుపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయమే అభిప్రాయం ఏముంటుంది, మనం అనుకునేవన్నీ కొన్ని సాధించండు, కొన్ని ఉన్నాయి అమలు చేయలేదు. దాంట్లో రైతు బంధులో కొన్ని వేస్తుండు, కొన్ని వేయలేదు. ఇప్పుడు బస్సులో ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ ఇచ్చేసిండు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇచ్చిండు. కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు, అది అయిపోయింది. ఇక ఒకటి దాంట్లో రైతు బంధు ఒకటి ఇచ్చేస్తే ఆయన అనుకుని సాగించినట్టే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతం కేసీఆర్ పాలన అంటే జరిగిందా, జరగబోయేదాన్ని? గతంలో ఇక ఆయన కూడా అప్పులు చేసిండు, ఏం చేసిండు, అందరికైతే రైతు బంధు ఇచ్చేసిండు. ఇక ఇవన్నీ అయితే ఆయన ఫ్రీ పెట్టలేదు కదా. ఇప్పుడు గ్యాస్ అనేది, ఫ్రీ బస్ అనేది, కరెంటు బిల్లులు మాఫ్ అనేది ఇవన్నీ పెట్టలేదు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఇవి పెట్టిండు ఆయన, అంతే. రేవంత్ రెడ్డి అంతే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? జగారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, ఇక ఆయన చెప్పిండుగా అన్ని గ్యారంటీలు ఇంకా కాలేదు. ఇదొకటి నిక్రం కాలే. ఈ బస్సుది ఒకటి, కరెంటు ఉచితం ఒకటి, రైతు బంధువులు ఏది లేదు. 2 ఎకరాలన్నర కేసుడు కతిమ్మ వేయలేదు. 4 ఎకరాలన్నర 5 ఎకరాలకు వేస్తానని వేయలేదు. వేయలేదు. గ్రామం మండలం? కనగల్ మండలం, షాబ్దుల్లాపురం. మరి గతంలో సీఎం కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వేసిండు బాగానే, కానీ అది 100 ఎకరాలకు రుణమాఫీ రైతు బంధు పెట్టి వేస్ట్ చేసిండు ఆయన. అప్పుడు 100 ఎకరాలకు ఇచ్చేది, ఇప్పుడు 5 ఎకరాలకు కూడా వస్తట్లేదు అనేది అంతే ఉంది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు పేరపాక పృథ్వీరాజ్. ఏం చేస్తుంటారు సార్? నేను బ్యాండ్ మాస్టర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు బస్ ఫ్రీ పెట్టిండు, ఉచితంగా ఫ్రీ బస్ పెట్టిండు, మంచిగా ఉన్నది. అదొక కరెంట్ బిల్ మాఫ్ చేసిండు. మళ్ళా తర్వాత హ్యాండిక్యాప్స్ కూడా బ్యాటరీ సైకిల్ ఇస్తుండు. తర్వాత పింఛను మంచిగానే ఇస్తుండు. కొంచెం 6,000 పింఛన్ వస్తానికి టైం పడుతుంది. వాళ్ళ తర్వాత ఇంకా నెక్స్ట్ రైతు బీమా ఇచ్చిండు.
మళ్ళీ తర్వాత ఇంకా ఆ, మన రోడ్లు కూడా మంచిగా చేపిస్తుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్. ఆయన ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మంచిగానే ఉన్నదండి. ఓకే అండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చాలా అప్పులు చేసిండు. కేసీఆర్ పాలన ఏం అంత మంచిగా లేదు. కేసీఆర్ ఎవరికి ఏం చేసిండు మరి? ఆయన లోకాన్ని మొత్తం అప్పులే పెట్టిపోయిండు మొత్తం. ఆ అప్పులన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీరుస్తారు.